మిత్రమా, నువ్వు స్త్రీలింగమైన, పుల్లింగమైన లేదా ఏ జెండర్కి సంబంధించిన వ్యక్తివైనా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన టాపిక్ ఏంటంటే రైల్వే జోన్స్. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి, ఆ రైల్వే జోన్స్ యొక్క పేర్లు ఏంటి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ సిటీలో ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ బేసిక్. ఇది తెలియాలి అంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. నెంబర్ 1, డైరెక్షన్స్ తెలియాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇలా డైరెక్షన్స్ మీకు తెలిసాయి అనుకోండి, మీకు కొంచెం వచ్చేసినట్టే. నెంబర్ 2, నేను మీకు కొన్ని కోడ్స్ ఇస్తాను. ఆ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇంకొంచెం మీకు వచ్చేసినట్టే. నెంబర్ 3, ఆ కోడ్స్ యొక్క ఆ కోడ్స్లో దాగున్న సిటీ నేమ్స్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఇంకో సగం వచ్చేసినట్టే, పూర్తిగా వచ్చేస్తుంది. లెట్ us get into the వీడియో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ కోడ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఓకే, ఎండి తెలుసు కదా, మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, ఎండి పొజిషన్లో నా ఫ్రెండ్ కేసీ గారికి ఒక జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్ పేరు కృష్ణ చైతన్య అనుకుందాం. ఎండి పొజిషన్లో మా ఫ్రెండ్ కృష్ణ చైతన్య గారికి జాబ్ వచ్చింది. వచ్చిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఏమని నేర్పిస్తారు, జేజీ అంటారు కదా. సో జేజీ దగ్గరికి వెళ్ళి 2 స్వీట్లు నైవేద్యంగా పెట్టాడు. ఒకటి కాజా, ఇంకోటి హల్వా పెట్టాడా. నెక్స్ట్ జాబ్ రావడం వల్ల, అతనికి ఆ ఎండి జాబ్ రావడం వల్ల అందరూ హ్యాపీ. వాడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ హ్యాపీ. జాబ్ రావడం వల్ల ఆల్ హ్యాపీ. అందరూ అడిగారు జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ అని చెప్పాడు. అంతే. ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ స్టోరీ గుర్తుండాలి. మళ్ళీ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్లో చెప్తాను వినండి. ఎండి పొజిషన్లో జాబ్ వచ్చింది కేసీ గడికి. వెంటనే జేజ్ దగ్గరికి వెళ్ళి నైవేద్యంగా 2 స్వీట్లు పెట్టాడు. ఒకటి కాజా, ఇంకోటి హల్వా. జాబ్ రావడం చేత ఆల్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నారు. జాబ్ లొకేషన్ ఎక్కడరా అంటే మన సికింద్రాబాదే అని చెప్పాడు. ఇది స్టోరీ. ఓకే, డన్. హెడ్డింగ్ చూసారుగా, ఇండియన్ రైల్వే జోన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఓకే, దానికి మీకు డైరెక్షన్స్ తెలియాలని చెప్పాను. ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. నార్త్ ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇది అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు వెస్ట్లో సెంటర్లో పాయింట్ పెట్టాను. సో దీన్ని వెస్ట్ సెంట్రల్ అంటాను. నార్త్లో సెంటర్లో పాయింట్ పెట్టాను, దీన్ని నార్త్ సెంట్రల్ అంటాను. ఈస్ట్లో మధ్యలో ఒక పాయింట్ పెట్టాను, ఈస్ట్ సెంట్రల్ అంటారు. సౌత్కి మధ్యలో ఒక పాయింట్ పెట్టాను, దీన్ని సౌత్ సెంట్రల్ అంటారు. ఓకే, బేసిక్ థింగ్స్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ జోన్సే అనమాట. ఇవన్నీ జోన్సే చూడండి. పింక్ లైన్స్లోనివి జోన్సే, డాటెడ్ లైన్స్ వైలెట్లో ఉన్నాయి చూడండి, అవి జోన్సే. అలాగే మధ్యలో ఈ చిన్న డాట్స్ పెట్టే చూడండి, ఇవి కూడా జోన్సే. వాటిని ఎలా పలుకుతారంటే, ఇది నార్థన్ జోన్, ఇది సదర్న్ జోన్, ఇది ఈస్టర్న్ జోన్, ఇది వెస్టర్న్ జోన్. ఓకే, ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్, ఇది నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్. ఇకపోతే ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. మొత్తం ఎన్ని కవర్ అయ్యాయి చెప్పండి? మొత్తం ఎన్ని కవర్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అయ్యాయి. ఇవి కాకుండా ఇంకో 4 ఉంటాయి. ఈ సెంటర్ ఉందా, సెంటర్ ఒకటి ఉంటుంది. అలాగే మీరు బాగా గమనిస్తే, ఓకే, ఈ పింక్ లైన్స్ మీద డాట్స్ పెట్టాను ఇలా. మరి ఈ డాటెడ్ లైన్స్ మీద కూడా మధ్యలో డాట్స్ పెట్టవచ్చు కదా. అంటే ఏంటి? నార్త్ వెస్ట్ సెంట్రల్, నార్త్ ఈస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్, సౌత్ వెస్ట్ సెంట్రల్ పెట్టవచ్చు కదా. కానీ అలా ఉండదు. కానీ ఒక స్పెషల్ కేసు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఒకటి. ఇదేంటంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం కోడ్స్లోకి వెళ్దాం. ఇవి మన కోడ్స్ అనమాట. ఓకే, చెప్పాను కదా స్టోరీ. ఎండి పొజిషన్లో నా ఫ్రెండ్ కేసీ గారికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. జేజీ దగ్గరికి వెళ్ళి కాజాని హల్వా నైవేద్యంగా పెట్టాడు. నెక్స్ట్ కట్ చేస్తే జాబ్ రావడం వల్ల ఆల్ హ్యాపీ. లొకేషన్ ఎక్కడంటే సికింద్రాబాద్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ లైన్స్ ఏ కలర్లో ఉన్నాయో కోడ్స్ కూడా ఆ కలర్లో ఉన్నాయి. అంటే ఎండికేసీ అనేది పింక్ లైన్స్ యొక్క కోడ్స్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇది ఎండి, ఓకే, కే, ఇది కే, ఓకే, సి, ఇది సి. అర్థమైందా? ఎండికేసీ అంటే ఎండికేసీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కోడ్ ఏంటి? జేజీకేహెచ్ అంటే జేజీ దగ్గరికి వెళ్ళి కాజా హల్వా ఇచ్చాడు. జేజీకేహెచ్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. JGKH. ఓకే, అయిపోయిందా?
నెక్స్ట్ జాబ్ రావడం వల్ల ఆల్ హ్యాపీ, జాబ్ లొకేషన్ సికింద్రాబాద్ అని చెప్పాడా, ఇది కూడా రాద్దాం. ఇది జాబ్, ఓకే. జాబ్ రావడం వల్ల ఆల్ హ్యాపీ, హ్యాపీ నేను రాస్తానంటే హెచ్ఏ రాసి కొంచెం స్పేస్ హెచ్పి రాస్తాను, హ్యాపీ. నెక్స్ట్ సికింద్రాబాద్ సెక్, ఓకే. అయిపోయిందా? అంతే, అయిపోయింది. ఎక్స్ట్రాగా 2 ఉంటాయని చెప్పాను కదా, సెంటర్ ఇక్కడ ఎం అనమాట, ఓకే. ఇది ఒక స్పెషల్ కేసు అని చెప్పాను చూడండి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అని చెప్పాను చూడండి, ఇది బిలాస్పూర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను రివీల్ చేస్తాను పేర్లు ఏంటి అనేది. ఎండికేసీలో ఎండికేసీ రాసుకున్నాం కదా, ఎం అంటే ముంబై అండి, డి అంటే ఢిల్లీ అండి, కే అంటే కోల్కతా అండి, సి అంటే చెన్నై అండి, ఓకే. అయిపోయింది, ఈ కోడ్ అయిపోయింది. ఇప్పుడు జేజీకేహెచ్, జేజ్ దగ్గరికి వెళ్ళి కాజా హల్వా పెట్టాడు కదా, జేజీకేహెచ్ అంటే జేజీకేహెచ్ కదా. జే అంటే జైపూర్ అండి, జీ అంటే గోరఖ్పూర్ అండి, జైపూర్ గోరఖ్పూర్, ఓకే. కే అంటే కోల్కతా అండి, హెచ్ అంటే హుబ్లీ అండి, కర్ణాటకలో ఉంటుంది హుబ్లీ. అయిపోయిందా? ఈ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కోడ్కి వద్దాం. జాబ్ ఆల్ హ్యాపీ సికింద్రాబాద్, జాబ్ అంటే జబల్పూర్, ఓకే. ఆల్ అంటే అలహాబాద్, హ్యాపీ అంటే హాజీపూర్, ఓకే. సెకండ్ అంటే సికింద్రాబాద్. అయిపోయిందా? ఈ కోడ్ కూడా అయిపోయిందండి. మొత్తం కలిపి చూస్తే మనకి 12 వచ్చాయండి టోటల్ 12 వచ్చాయి, కానీ ఇంకో +4 ఉంటాయి, సో 16 ఉంటాయి మొత్తం రైల్వే జోన్స్, ఓకే. 12 ఇందులో కవర్ అయిపోయి, మధ్యలో ఇదిగో ఇది 13th, ఇది కూడా ముంబై, ఓకే. అండ్ ఇది 14th బిలాస్పూర్, ఓకే. మరి 12 + 4 and 16 రావాలి కదా, 14 వచ్చాయి పిక్చర్లో. మరి ఎక్స్ట్రా 2 ఏంటి అంటే ఇది కింద ఉందిగా, ఎక్స్ట్రా జోన్స్ అని రాసిన చూడండి, ఓకే. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్ ఒకటి ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్స్ గువాహతిలో ఉంటుంది, అస్సాం, ఓకే. ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఉంటుంది, ఇది ఒక జోన్, దీని హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్లో ఉంటుంది, అంటే ఒరిస్సా. మీకు అర్థమైంది కదా. అయితే కొన్నిసార్లు ఎగ్జామినర్, ఓకే, పేపర్ సెట్టర్ కొంచెం స్మార్ట్గా ఆలోచించి కొన్ని సిటీస్ ఉన్నాయి, ఆ సిటీస్ 2 జోన్స్కి హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తున్నాయి, అటువంటి సిటీస్ ఏమీ అని అడుగుతాడు. ఒకటి చూడండి, ముంబై సెంట్రల్ జోన్కి హెడ్ క్వార్టరే, వెస్టర్న్ జోన్కి హెడ్ క్వార్టరే ముంబై, ఓకే. అలాగే కోల్కతా చూడండి, ఈస్టర్న్ జోన్కి హెడ్ క్వార్టర్స్ కోల్కతానే, అలాగే సౌత్ ఈస్టర్న్ జోన్కి హెడ్ క్వార్టర్స్ కోల్కతా. సో కోల్కతా అండ్ ముంబై ఎలాంటి సిటీస్ అంటే 2 రైల్వే జోన్స్కి ఆ సిటీనే హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. అది ఇంకేమైనా మిస్ చేశానా? రాయమంటారా పేర్లు? ఎం అంటే ఏంటి, డి అంటే ఏంటి, కే అంటే ఏంటి? ముంబై, ముంబై, డి అంటే ఢిల్లీ, ఏ అంటే కోల్కతా, సి అంటే చెన్నై, అంటే జైపూర్, డి అంటే గోరఖ్పూర్, ఓకే. నెక్స్ట్ ఏ అంటే కోల్కతా, నెక్స్ట్ అంటే హుబ్లీ, నెక్స్ట్ జబల్పూర్, అలహాబాద్, హ్యాపీ, హాజీపూర్, నెక్స్ట్ సికింద్రాబాద్, ఓకే. తెలిసిందే. అండ్ 12 + 4 టోటల్ 16 అని చెప్పాను కదా, ఓకే. ఇంకేంటి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ గువాహతి అస్సాంలో ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈకోఆర్ భువనేశ్వర్లో ఉంటుంది, ఒరిస్సా. కథ అంతటితో అయిపోలేదు. మెట్రో రైల్వే అని రైల్వే ఉండేది కోల్కతాలో, దాన్ని ఇప్పుడు రైల్వే జోన్గా మార్చారు, అది 17th రైల్వే జోను, దాని హెడ్ క్వార్టర్స్ కోల్కతా. తర్వాత కొంకన్ రైల్వే అని ఉంది, దాని హెడ్ క్వార్టర్స్ బేలాపూర్, నవీ ముంబై, ఓకే. తర్వాత రీసెంట్గా 19th రైల్వే జోన్ లేటెస్ట్గా ఫామ్ అయింది, సౌత్ కోస్ట్ రైల్వే, ఎస్కోఆర్ అంటాము, దాని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రాగా కోల్కతా యాడ్ అవటం వల్ల కోల్కతా ఇప్పుడు 3 రైల్వే జోన్స్కి హెడ్ క్వార్టర్స్గా ఉంది, అంతే. ఐఎమ్ డన్ బ్రో, ఐఎమ్ డన్. మొత్తానికి అది సంగతి. ఎలా ఉంది బాస్ వీడియో? వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అంటారా, అది మీ ఇష్టం, చేసినా చేయకపోయినా ఓకే. ఎందుకంటే నేను ప్రతిసారి రైల్వేకి సంబంధించిన వీడియోస్ పెడతానన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, కొన్నిసార్లు డ్యాన్స్ వీడియోలు పెడుతూ ఉంటాను. సో సబ్స్క్రిప్షన్ లైట్ తీసుకోండి, బట్ నచ్చితే లైక్ చేయటం ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ ఇంకేంటి, మీరు స్వార్థం కోసం మీరు ఒక్కరే నేర్చుకొని నాలెడ్జ్ని మీ దగ్గరే ఉంచుకోకండి. నాలెడ్జ్ నాట్ షేర్డ్ ఈజ్ యూజ్లెస్. సో మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఉద్యోగం రావాలి, వాళ్ళకి ఉద్యోగం రావాలి. నాలెడ్జ్ మీకు ఉండాలి, వాళ్ళకి ఉండాలి.
ఇలాంటి చోట్ల స్వార్థం వద్దురారే. అండ్ ఇంకేంటి, కమెంట్. నేను పెట్టిన ఈ వీడియో వల్ల మీకు ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే మీ మనసులో ఉన్న మాటని కమెంట్లో చెప్పండి. ఓకే, అలాగే ఒకవేళ ఈ వీడియో వల్ల మీకు చాలా పెద్ద బెనిఫిట్ జరిగిందనుకోండి, ఎగ్జామ్లో ఈ నాలెడ్జ్ వల్ల మీకు వచ్చిన క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలిగారు అండ్ అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి, మీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు నాకు మెయిల్ రాయండి. నా మెయిల్ డిస్ప్లే చేస్తాను, gauravbehra1999@gmail.com అని ఉంటుంది. మీరు నాకు మెయిల్ చేయండి. నా ఛానల్ గ్రోయింగ్ ఛానల్ కాబట్టి, నేను ఒక బిగినర్ని కాబట్టి నాకు తండోపతండాలుగా మెయిల్స్ రావు, కామెంట్సే పెద్దగా రావు, మెయిల్స్ వస్తాయా. బట్ స్టిల్ మీరు మెయిల్ రాద్దాం అనుకుంటే రాయండి, నేను మనస్ఫూర్తిగా చదువుతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, మీ పేరేంటి, మీ ఊరేంటి, ఇంకా మీ కథ అంతా స్టార్ట్ చేయండి. ఓకే, ఉంటాను బాస్.